ఇక మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో దర్యాప్తు చేసే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిసెంబర్ 4న ధ్వంసం చేసిన వస్తువులను నాగోల్ మూసీ కాలువలో వికారాబాద్ ఫారెస్ట్ లో పడేసినట్లు విచారణలో తేలింది. మాదాపూర్లోని ఓ ఛానల్ ఎండీ ఆఫీస్లో ట్యాపింగ్ సెట్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్ఐబీ సిబ్బందితో పాటు పలువురు ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకుని ప్రణీత్ రావు ట్యాపింగ్ కి పాల్పడ్డాడు. దీంతో మాదాపూర్ ఆఫీస్లోని డీవీఆర్ సేకరించిన పోలీసులు ఆఫీస్ కేంద్రంగా జరిగిన వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరుగుతోంది. మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలోనూ సోదాలు జరగడం కలకలం రేపుతోంది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే ప్రభాకర్ రావు, రాధాకిషన్ ఇద్దరూ ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ కేసు నమోదైన మరుసటి రోజే చెన్నై నుండి అమెరికా వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. అటు ఇంటెలిజెన్స్ మాజీ ఎస్పీ భుజంగరావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న ఇళ్లలోనూ సోదాలు చేశారు. బంజారా హిల్స్ పిఎస్ లో తిరుపతన్న, భుజంగరావు విచారణ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణీత, ఈ మాజీ పోలీస్ ఆఫీసర్ల ఇళ్లలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. అనుమానితులు మాత్రమేనా, వాళ్ళ పాత్రపై స్పష్టమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయా? అయితే ఓవరాల్గా ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తి తను డెసిషన్ మేకర్ కాదు, తను ఒకరి ఆదేశాలు పాటిస్తేనే ఇంత పెద్ద నెట్వర్క్ని ఏర్పాటు చేసుకున్నారనేటువంటిది బహిరంగంగానే అందరికి తెలిసిందే. అయితే ఇతడికి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయడంలో ప్రణీత్ రావు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారు పోలీసులు. నిన్న రాత్రి నుండి కూడా కంటిన్యూస్గా అటు ఇంటెలిజెన్స్ వ్యవస్థకి గత ప్రభుత్వ హయాంలో చీఫ్లుగా వ్యవహరించినటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, గతంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు కావచ్చు, రిమైనింగ్ అటు ఇంటెలిజెన్స్ వింగ్లో పనిచేసినటువంటి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, అట్లాగే ఎస్ఐబిలోనే ఇంకొక అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి తిరుపతన్న, వీరందరి ఇళ్లలో కూడా నిన్న రాత్రి వెళ్లారు పోలీసులు. అయితే ప్రభాకర్ రావుతో పాటు రాధాకిషన్ ఇళ్లలో ఎవరు లేనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే భుజంగరావుతో పాటు తిరుపతన్న వీళ్ళ ఇద్దరు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళకి ఈరోజు ఉదయం రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. సో ఇక్కడ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులను అందుకొని ఇవాళ ఉదయం అరౌండ్ 10:30 ఆ టైంలో తిరుపతన్నతో పాటు భుజంగరావు ఇద్దరు కూడా పోలీసుల ఎదుట విచారణకి అటెండ్ అయ్యారు. స్టిల్ వాళ్ళ విచారణ ఇంకా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే కొనసాగుతుంది. మరోవైపు ప్రణీత్ రావు కస్టడీ వ్యవహారానికి సంబంధించి సాధారణంగా అయితే ఈరోజే కస్టడీ చివరి రోజు. సో మరి కాసేపట్లోనే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. కానీ గతంలో నాంపల్లి కోర్టు కస్టడీ ఆదేశాలు ఇస్తూ 24 అవర్స్ పాటు విచారించుకోవాల్సినటువంటి ఆదేశాలు ఇచ్చింది. సో ఈరోజు రాత్రి వరకు కూడా ప్రణీత్ రావును విచారించి రేపు ఉదయం మెజిస్ట్రేట్ నివాసంలో ప్రణీత్ రావుని ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ 7 days కస్టడీ పీరియడ్లో ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా కీలకంగా, చాలా సెన్సేషనల్గా ఉండబోతుంది. ఎందుకంటే అతడిచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగానే అటు ఆఫీసర్స్ ఇళ్లలో రైడ్స్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ కావచ్చు, మొత్తం అంతా కూడా ప్రణీత్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ సెంట్రిక్గానే జరుగుతుంది. కాబట్టి అతడు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అనేటువంటిదే ఇప్పుడు కీలకంగా మారనుంది. సో ఆ ప్రణీత్ రావుని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తారు. తదనంతరం ఏమైనా అరెస్టులు ఉంటాయా అనేటువంటిది కూడా వేచి చూడాల్సి ఉంది.